మెదక్ జిల్లా నర్సాపూర్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. నిరుద్యోగ యువతను దృష్టిలో పెట్టుకుని ఈ జాబ్ మేళాను నిర్వహించినట్లు రాజిరెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే తన లక్ష్యం అంటున్న ఆవుల రాజిరెడ్డితో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు జాబ్ మేళా నిర్వహించారు. ఇక్కడ నిరుద్యోగులైతే భారీ ఎత్తున తరలి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క ఆలోచన ఏ విధంగా ఆవుల రాజిరెడ్డి గారికి వచ్చింది అనేసి మనతో పాటు ఉన్నారు, ఆయన తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ ఆలోచనకు మీరు ఏ విధంగా? నా వృత్తిపరంగా నేను గ్రామీణ ప్రాంతంలో తిరగడం జరుగుతుంది. ప్రజాక్షేత్రంలో ఉన్నాను కాబట్టి ఎన్నో కుటుంబాలను కలిసే అవకాశం కల్పించబడింది. కాబట్టి చాలామంది ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి యువకులు విద్యార్హత సంపాదించి వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి చదివిపించినప్పటికి కూడా చాలామంది 1-2 అటెంప్ట్లు చేసి రాకపోయే వరకల్లా మరి గ్రామాల్లోనే ఉండిపోవడం, మరి ప్రయత్నాలు చేయకపోవడం కూడా జరిగింది. వాళ్ళందరినీ కూడా నేను ఏదో సందర్భంలో పలకరించినప్పుడు వాళ్ళ నుంచి వచ్చినటువంటి స్పందనను బట్టి నాలో గత 5 సంవత్సరాల నుంచి ఇలాంటి ఆలోచన వచ్చింది. కానీ దీనికి సంబంధించి చాలానే ఎక్సర్సైజ్ చేయాల్సి వచ్చింది. కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి జాబ్ మేళా నిర్వహించాలనే సంకల్పం నాలో ఉండబట్టి దానికి ప్రయత్నాలు చేయడం వల్ల ఈరోజు జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. అయితే ఈ జాబ్ మేళకు నిరుద్యోగులు అయితే పెద్ద ఎత్తున అయితే తరలి వచ్చారు. ఎన్ని కంపెనీలతో ఎన్ని కంపెనీలు ఇక్కడికి? దాదాపు 60 పైన కంపెనీలు వచ్చాయి. వాళ్ళన్నిటి కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. అయితే మొత్తంలో చూసుకున్నట్టయితే నర్సాపూర్ నియోజకవర్గంలో మంచి ఆలోచనతోనైతే ముందుకెళ్తున్నటువంటి ఆవుల రాజిరెడ్డి ఈరోజు ఆయన నిరుద్యోగ యువకులకైతే ఉద్యోగాలు కల్పించాలనే నేపథ్యంలో ఈ యొక్క భారీ ఎత్తున అయితే ఇక్కడ ఓ ఫంక్షన్ హాల్ అయితే ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి అయితే పెద్ద ఎత్తున తిరిగి వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ కంపెనీలు ఏ ఉద్యోగాలకు ప్రియారిటీ ఇస్తారు? చాలా ఉన్నాయి. ఇప్పుడు సాఫ్ట్వేరు, బ్యాంకింగ్, ఫార్మా, నర్సింగ్ మరియు కామర్స్ సంబంధించినటువంటి చాలా కంపెనీలు కూడా ఈరోజు రావడం జరిగింది. దాదాపు 60 కంపెనీలు విద్యార్హత 10వ తరగతి నుంచి డిగ్రీ మరియు బీటెక్ చదివిన వాళ్ళందరికీ కూడా అన్ని రకాల ఉద్యోగాలు కల్పించే అవకాశం కలిగిన కంపెనీలు అన్నీ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇది పరిస్థితి. మొత్తంలో నర్సాపూర్ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువకులకైతే పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలనే నేపథ్యంలోనే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టయితే మనతో పాటు ఆవుల రాజిరెడ్డి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ జాబ్ మేళ ఏదైతే ఉందో ప్రతి ఒక్క నిరుద్యోగ అభ్యర్థులైతే సద్వినియోగం చేసుకొని ముందుకెళ్లాలన్నట్టయితే మనతో పాటు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ శ్రీకాంత్తో రాము, ప్రైమ్ 9 న్యూస్, నర్సాపూర్ నుంచి.